హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ లైక్ కాంతారా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, లోకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, డ్యూడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి నేను జస్ట్ 100 టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మెగా 2.0 మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి అక్టోబర్ 27 నుంచి అయితే ఈ మూవీని కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ 29 నుంచి అయితే ఈ ఇడ్లీ కొట్టు మూవీని అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో కన్ఫామ్గా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అక్టోబర్ 29 నుంచి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఇడ్లీ కొట్టు మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఢిల్లీ క్రైమ్ 3 మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. 1, 2 ఆల్రెడీ మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 13 నుంచి అయితే ఈ ఢిల్లీ క్రైమ్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చిత్రమండలి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ టీఆర్జీ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 14 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మిత్రమండలి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మూవీ థియేటర్లో ఫ్లాప్ అయింది కాబట్టి థియేటర్లో ఫ్లాప్ అయిన మూవీస్కి చాలామంది థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీ కోసమే వెయిట్ అయితే చేస్తారు. సో నవంబర్ 14 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక హారర్ జోనర్లో రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే, మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అక్టోబర్ 27 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఇట్స్ వెల్కమ్ టు డైరీ మూవీని అయితే డేట్ ఓటీటీలో రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మన ఒక తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. స్ట్రేంజర్స్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూసిన వాళ్ళకి ఈ సీజన్ 4, 5 కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సీజన్ 5 ఓటీటీ రేట్స్ని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. నవంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అవుతుంది. కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈసారి పక్కాగా రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అంటున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే కొత్తలో ఒక చాప్టర్ 1 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈసారి పక్కాగా అయితే మనకి ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు ఓటీటీలో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇది మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, టీజర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి రేపటి నుంచి అయితే మనకు అక్టోబర్ 26 నుంచి అయితే మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ట్రోల్ 2 మూవీ. సో ట్రోల్ 1 వచ్చేసి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ట్రోల్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 1 నుంచి అయితే ట్రోల్ 2 మూవీ అయితే కన్ఫామ్గా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెట్ఫ్లిక్స్లో అయితే మనకు డైరెక్ట్ రిలీజ్ అయితే అవుతుంది. వేకప్ డెడ్ మ్యాన్ మూవీస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో అయితే మనకు కొన్ని చోట్ల థియేటర్లో, ప్రాక్టికల్ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లో మాత్రమే రిలీజ్ అయితే అవుతుంది. నవంబర్ 26 అయితే థియేటర్లో అయితే మనకు వేకప్ డెడ్ మ్యాన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత అయితే మనకి మూవీ ఓటీటీ రేట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. డిసెంబర్ 12 నుంచి అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. సో మనకు తెలుగు, హిందీ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే వేకప్ డెడ్ మ్యాన్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది డిసెంబర్ 12 నుంచి. సందీప్ కిషన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సూపర్ సుబ్బు మూవీ. సో ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు, కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి అయితే. సో సందీప్ కిషన్ మూవీస్ అన్ని కూడా మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి, కానీ ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో కమింగ్ సూన్ అని మనకు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రిలీజ్ అయితే చేయలేదు. కేరామ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే కిరణ్ అబ్బవరం గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్గానే టీవీ మంచి టాక్తో థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. ఏకంగా మనకు 11 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే అయిందని మనకి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అయినా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఓటీటీలోకి. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే ఎట్లాగో 1 మంత్ అని అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ కేరామ్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 14 నుంచి అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ థియేటికల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. విజువల్ మూవీ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్లో రిలీజ్ అయిన మనోరమాక్స్ అనే ఛానల్లో ఒక రోజు ముందే అయితే మనకి ఈ మూవీ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో రిలీజ్ అవుతుంది.
అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సంబంధించిన ట్రైలర్, టీజర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీ వచ్చేసి ఈ అక్టోబర్ 30 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. యువ ప్రసాద్ రావు కనబడట లేదు మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకి యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో మనకి ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని మనకు జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. అక్టోబర్ 31 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ ప్రసాద్ రావు కనబడట లేదు మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన చిరంజీవ మూవీ. సో యాక్చువల్‌గా రాజ్ తరుణ్ గారి మూవీస్ అన్నీ కూడా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి ఆహా వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 7 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే చిరంజీవ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన తెలుసు కదా మూవీ. సో ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్ మంచి టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఎట్లాగో ఈ మూవీ పైన ఎక్కువ 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ 14 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బరముల్లా మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ అనే ఛానల్‌లో వచ్చేసి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. తెలుగు, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు నవంబర్ 7 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే బరముల్లా మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి నవంబర్ 27 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. రష్మిక మందన హీరోయిన్‌గా యాక్ట్ చేసిన థామా మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే డిసెంబర్ 16 నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన డ్యూడ్ మూవీ. సో ఈ మూవీ మనకి టీఆర్‌పీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 80 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అని కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ ఇంతలా అయితే కలెక్ట్ అయితే చేస్తుంది. మూవీ సునామీని అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో ప్రదీప్ రంగనాథన్ తీసిందే 3 మూవీస్ అయినా మనకు 3 మూవీస్ కూడా మనకైతే 100 కోట్లు అయితే కలెక్ట్ చేసేలాగానే ఉన్నాయి. సో ఈ మూవీ కూడా రీసెంట్‌గానే మనకు 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేస్తుంది. ఇంకా చాలా రోజులు అయితే ఉంది. ఈ మూవీ రన్ టైమ్ ఇంకా ఇప్పుడు దాకా అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో సక్సెస్ఫుల్‌గా ఈ మూవీ రన్ టైమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఈ డ్యూడ్ మూవీని వచ్చేసి సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ డ్యూడ్ మూవీ వచ్చేసి మనకు నవంబర్ 15 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ మనకు థియేటర్‌లో రిలీజ్ మంచి టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రిషబ్ శెట్టి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా రిషబ్ శెట్టి గారే. సో ఈ మూవీ ఏకంగా మనకు 800 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది కొన్ని చోట్ల. సో ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుందని చాలామంది అయితే అనుకున్నారు కానీ సో ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే అస్సలు రిలీజ్ కావట్లేదు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్‌ని వచ్చేసి మనకైతే అక్టోబర్ 30వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు కానీ సో ఆ డేట్‌ని అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. అందుకే ఆ డేట్‌ని అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ నెక్స్ట్ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి నెక్స్ట్ రిలీజ్ డేట్‌న రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 27 నుంచి అయితే కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంత కోసం ఈ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే సో ఈ మూవీ ఇంకా కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా రోజుల తర్వాత మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేయలేమనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో కొన్ని చోట్ల థియేటర్లో రన్ అయితే అవుతుంది. ఈ మూవీ ఏకంగా మనకు రీసెంట్గానే వాళ్ళైతే 800 కోట్లు కలెక్ట్ చేసిందని రీసెంట్గానే పోస్ట్ అయితే చేశారు. నిన్న చేసిన పోస్టర్ ఇది. సో తప్పకుండా మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో
అయితే నవంబర్ 27 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సో ఇన్ని మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో ఈ వీడియోని చాలా లాంగ్ అయితే అయిపోయింది. సో రేపు మార్నింగ్ అయితే షార్ట్గా అయితే మనకు మంచి మంచి మూవీస్ అయితే తీసుకొస్తాను, ఇంకా కొత్త కొత్త మూవీస్ అయితే తీసుకొస్తాను. సో ఆ మూవీస్ కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టినాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ చేసి తొందరగా కంప్లీట్ చేసేయండి.